హాయ్ అండి. ఈరోజు నేను నమ్మక పెడాలు చేసి చూపిస్తున్నాను. మైదా ఇది 1/2 కేజీ, కొంచెం జీలకర్రనన్నా వేసుకోవచ్చు, ఓమనన్నా వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేసినాను. కొంచెం కారం వేసినాను, చప్పగా ఉంటుందంటని. కొంచెం పసుపు, సాల్టు, మొత్తము అన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెము ఆయిల్ వేడి చేసి పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేడి చేసి పోస్తే మంచిగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట నమ్మక పెడాలు. ఆయిల్ వేడి ఉంటుంది, చూసి కలుపుకోవాలి. మొత్తం అంతా కలిపేసేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. అంతా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకొని మనం చపాతీలకు ఎలా చేసుకుంటామో అలా చేసుకొని చిన్న చిన్న ముద్దలలాగా కట్టుకొని సేమ్ మనం చపాతీలు ఎలా చేస్తామో అలానే చేసుకోవాలన్నమాట. చపాతీలాగా చేసుకొని ఇవి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి. పిల్లలకు పాలల్లో కూడా వేసి పెట్టొచ్చు, బాగుంటాయి, టేస్ట్ ఉంటుంది, ఇష్టంగా తింటారు పిల్లలు. ఇట్లా మొత్తం చేసుకోవాలన్నమాట. అన్ని ముద్దలన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా షార్ప్గా ఉన్నది తీసుకొని, చాకైనా సరే ఇట్లాంటిదైనా సరే తీసుకొని మనము ఎట్లానన్నా కట్ చేసుకోవచ్చు అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇట్లా అన్నీ ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం. ఫస్ట్ ఒకటి వేసి చూసుకోవాలి ఆయిల్ వేడయిందా కాలేదా అని. అయ్యింది, వేసేసుకోవాలి. వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేయడమే అన్నమాట. తొందరగానే అయిపోతాయి, ఈజీగానే అవుతుంది అన్నమాట. ఇది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు, కానీ బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ నమ్మక పెడాలు ఇట్లా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలన్నమాట. బాగుంటాయి, టేస్ట్ ఉంటాయి. చూడండి, నేను చేసిన నమ్మక పెడాలు అన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఏ విధంగా వచ్చినాయో చెప్పండి. నేను చేసిన నమ్మక పెడాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.